వాళ్ళు అనవసరంగా అంటే చిరంజీవి ఎక్కడెక్కడ దొరుకుతాడు అని అనుకొని జస్ట్ అలా ట్రోలింగ్ చేస్తున్నారు అంతే తప్ప కానీ అంటే చిరంజీవి అంటే కామెంట్ చేస్తే కొంచెం పేరు వస్తుందని చేస్తా అది పేరు వస్తుంది అని చెప్పి అంతేగాని చిరంజీవి అలా అతను లేదు లేదు తప్పస్తలు లేదండి. ఎవరిని కనుక ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళని కనుక్కోండి మగపిల్లడు ఉండాలనుకుంటారుగా. మగపిల్లడు ఉంటే మనం ఆ ఇంటి పేరు నిలబెట్టిద్ది, మనకు వారసత్వం ఉంటుంది. చిరంజీవి గారి మీద ట్రోలింగ్ జరుగుతుంది. కొంతమంది వైసీపీ లీడర్స్ ఆయన మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు కదా, ఆడపిల్లలు ఎక్కువైపోయారు, వాడిలా తయారయ్యాను, నాకు ఒక మగపిల్లడు కావాలని రామ్ చరణ్ అడిగానని చెప్పి అన్నారు లెగసీ మెయింటైన్ చేయడానికి. మీకు ఏమైనా తప్పు అనిపించిందా? దాంట్లో తప్పేమో సార్, ఇంటికి వారసుడు ఉండాలా, ఇంటి పేరు నిలబెట్టాలా, మన ఇంటి పేరుతో ఉండాలా. ఆడపిల్లలంటే ఇంటి పేరు మారిద్దిగా, మనం ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళ ఇంటి పేరు మారిద్ది. మనకనేది ఒక పిల్ల మన ఇంటి పేరు ఒకటి ఉంటే మన వారసత్వం మనకి అంత ఉంటుందిగా. మరి అది తప్పు కాదు. వీళ్ళంతా కావాలని ట్రోల్ చేస్తుంటారు. ఆడపిల్లలు కూడా ఉండాలి, ఆడపిల్లలు ఉండొద్దనే ఉండరు. ఆడపిల్లలు పుడితే ఇంటి మహాలక్ష్మి. అంటే మగపిల్లలు పుడితే వరుసగా ఇంకో ఆడపిల్ల ఉండాలా, ఆడపిల్ల ఉండాలా, మగపిల్లడు ఉండాలా. మగపిల్లడు మన వారసత్వాన్ని మన ఇంటి పేరు నిలబెడతాడు. మగపిల్లలు ఉన్నవాడు మన ఇంటి పేరు నిలబెడతాడు. మనం మగపిల్లలు లేకపోతే ఇంటి పేరు పోయినట్టే కదా సార్, అది ఆ ఇంటి పేరు పోద్దిగా. ప్రతిదీ రాజకీయం చేస్తారు, వాళ్ళకి పని పాటలే లేదు సార్. అది అందువల్ల దాని మీద పెద్ద తప్పే ఉంది. ఇంటికి వారసుడు కావడం కూడా తప్పే ఉంది. అది నెంబర్ 1. ఏ మగోడైనా ఎవరైనా ఇంటికి మనకు వారసుడు కావాలని అనుకుంటారు. అది అంటే ఇదేంటంటే దీనివల్ల లాభం పొందడం కోసం చేశారని లాభం పడే వాళ్ళకి నష్టమే, లాభమే ఉండదు. వాళ్ళకి నష్టం తప్పితే లాభమే ఉండదు. అంటే ఏదో ఆడపిల్లల మీద సపోర్ట్ చేస్తే ఏదో కొంచెం సపోర్ట్ ఆడపిల్లలు ఉండాలి. లేదన్నా ఆడపిల్లలు వద్దని లేదుగా, ఆడపిల్లలు వద్దు మాకు అచ్చ మగపిల్లలు అనలేదుగా. ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, మా ఇంటికి మా వారసుడు కావాలా, వాళ్ళ ఇంటి పేరు నిలబెట్టాలా. ఇప్పుడు కొన్నిదల్లా అనే వాళ్ళ ఇంటి పేరు రేపొద్దు రామ్ చరణ్తో అయితే ఆడపిల్లలు కదా, రేపు మగపిల్లలు లేకపోతే ఇంకా కొన్నిదిలో పోద్దిగా, ఆ ఇంటి పేరు అనేది ఇంకా పోద్ది కదా సార్. మరి అది అంటే శ్యామలతో ప్రెస్ మీట్ పెట్టించడం ఎందుకంటారు? అంటే కించపరచడానికి అది ట్రోల్ చేయడానికి ఊరికి పని పట్టలేక వాళ్ళకి ట్రోల్ చేస్తారు. అంటే కొంతమంది మహిళా సంఘాలు కూడా అన్న ఇందులో అసలు ఏ మాత్రమైనా తప్పందని లేదు లేదు తప్పస్తలు లేదండి. ఎవరిని కనుక ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళని కనుక్కోండి మగపిల్లడు ఉండాలనుకుంటారుగా. మగపిల్లడు ఉంటే మనం ఆ ఇంటి పేరు నిలబెట్టిద్ది, మనకు వారసత్వం ఉంటుంది. అది మన ఇంటి పేరు పోయినాక మనం ఎందుకండి, ఇంకా ఇంటి పేరు పోయినాక మనం ఉన్న ఒకటే లేకపోయిన ఒకటేగా. మరి ఆడపిల్లలు అయితే వాళ్ళ ఇంటి పేరు మారిద్ది, వాళ్ళ ఇంటి పేరు వాళ్ళకి వస్తుంది. అట్లా దాంట్లో 90% తప్పులేదు కాదు, 99 తప్పు లేదు. వీళ్ళు కావాలని ట్రోల్ చేయడం, వీళ్ళు నాశనానికి వెళ్ళి తెచ్చుకుంటుంటారా అండి. అది అంతే. అంటే నెహ్రూ గారి అమ్మాయి ఇందిరాగాంధీ, ఆవిడ నెహ్రూ గారికి కొడుకు కంటే కూడా ఎక్కువ పేరు తెచ్చింది నెహ్రూ గారికి ఇందిరాగాంధీయే. సరే ఉంటారు కొంతమంది లేకుండా ఉండరు, అట్టే ఉంటే నువ్వు ఆడవాళ్ళు ఉండరు. ఇప్పుడు ఫ్లైట్ దోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళు డెవలప్ అవుతున్నారు. కానీ వాళ్ళని వద్దని లేదు చిరంజీవి గారు వాళ్ళని ఏం వద్దని లేదు. అయితే మాకు వారసుడు ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాడు, దాంట్లో తప్పేం లేదు. ఇలా ప్రతిదీ విషయం చేయడం, దానికి చిన్న చిన్న ట్రోల్ చేసి గందరగోళం చేసి వాళ్ళ మనుషులు ఆలోచన శక్తి చచ్చిపోతుంది అంటారా? ఆలోచన శక్తి చచ్చిపోతుంది వాళ్ళకి, అంతే. ఆలోచించే మైండ్ కూడా లేనట్టుంది, మైండ్ కూడా సరిగా లేదు వాళ్ళకి. అంతే. థ్యాంక్స్ అండి. చిరంజీవి గారి మీద ట్రోలింగ్ జరుగుతుంది కదా, ఆడపిల్లల విషయాలు ఏదో మాట్లాడారని చెప్పి, ఏంటి అది విన్నారా మీరు? విన్నా. ఏంటి అది న్యాయం అనిపించిందా అన్యాయం? ఏది కరెక్ట్ అనిపించింది మీకు? అంటే అతను ఎలా అన్నాడు అంటే, ఇప్పుడు ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు కదా, అంటే ఇప్పుడు వాళ్ళ బిడ్డలకు కూడా అంటే కూతురు ఉన్నారు, అంటే ప్లస్ ఇద్దరు బిడ్డలకు 2 కూతుర్లు ఉన్నారు. ప్లస్ రామ్ చరణ్ కూడా ఒక కూతురే పుట్టింది. అంటే ఇంట్లో ఒక వార్డెన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అట్లా జోక్ గా అన్నాడు అన్నట్టు. అంటే ఇప్పుడైనా ఒక మనవడిని అన్న కనరా చరణ్ అని అలా జస్ట్ అలా జోక్గా అన్నాడు. అంటే దాన్ని అందరూ ట్రోలింగ్ చేస్తున్నారు. అంటే అందులో ఆయన తప్పు అనిపించింది, మీకు అనిపించిందా తప్పని? తప్పేం అనిపించలే. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, అంటే ఒక ఇంటి ఒక వారసుడు ఉండాలి. అంటే ఇప్పుడు చిరంజీవి తర్వాత రామ్ చరణ్ వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత మళ్ళీ రామ్ చరణ్ కాకుండా మళ్ళీ వాళ్ళ ఒక కొడుకు ఉంటే వాళ్ళ వారసత్వం ఎటు వెళ్ళలేదు కదా. హీరో మెగాస్టార్ పుడతాడని మళ్ళీ అట్లా అనుకుంటున్నారు. అంటే ఇది ఈ విషయంలో అంటే నెగిటివ్ చేసే ట్రోల్ చేసే వాళ్ళు ఏమంటారు మీరు? వాళ్ళు తప్పు చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే వాళ్ళు దీన్ని అనవసరంగా వాడుకుంటున్నారు? వాళ్ళు అనవసరంగా అంటే చిరంజీవి ఎక్కడెక్కడ దొరుకుతాడు అని అనుకొని జస్ట్ అలా ట్రోలింగ్ చేస్తున్నారు అంతే తప్ప కానీ. అంటే చిరంజీవి అంటే కామెంట్ చేస్తే కొంచెం పేరు వస్తుందని అది పేరు వస్తుంది అని చెప్పి అంతేగాని చిరంజీవి అలా అతను మనవరాలు ఉంటే అతను మరి అంత హ్యాపీగా ఎందుకుంటాడు? అంటే అంతమందిని మరి ఎప్పుడో అనొచ్చు కదా, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ ఏదో గొడవలు అవుతాయి. బట్ ఎలా అంటే ఉండాలి, ఎలా అంటే ఒక వారసుడు ఉంటే బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు, అందరితో పాటు ఒక మనవాడు కూడా ఉంటే అంటే హ్యాపీ ఉంటుంది కదా అన్నట్టు అట్లా అన్నట్టు అలా
చెప్పాడు. అందులో ఏమన్నా తప్పు అనిపించిందా మీకు ఏమైనా అసలు? అందులో అయితే ఏం తప్పు అనిపించలేదు. అంటే ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది, అంటే ఫస్ట్ ఒక ఇద్దరు కూతుర్లు పుట్టినా కూడా అనిపిస్తుంది, అబ్బా ఇద్దరు కూతుర్లు అంటే ఒక కొడుకు ఒక కొడుకు ఉన్న ఒక కూతురు ఉంటే బాగుండు, అంటే ఇంటికి అమ్మాయి అంటే మహాలక్ష్మి. బట్ అప్పుడు అమ్మాయికి ఏం కష్టం అన్నా చూసుకోవడానికి ఒక అన్న ఉండాలి, అన్నో తమ్ముడో. బట్ అన్నయ్యకి ఏమైనా కావాలన్నా రాఖీ కట్టడానికైనా అక్కో చెల్లో కావాలి. అలా అందుకని అట్లా ఇద్దరు ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు అలా నా అభిప్రాయంతో అలా చెప్పాడు. గారు అంత గ్రేట్, వాళ్ళ వైఫ్ ఉపాసం కూడా అంతే ఫేమస్. ఆవిడ కూడా పేరు తెస్తున్నట్టే కదా అపోలో చైర్మన్ గారికి. ఆడపిల్ల అయినా పర్లేదు అని అనుకోవచ్చు అంటారా అసలు? ఉపాసన గురించి అనుకోవచ్చు. ఎందుకంటే అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు చిరంజీవి, రామ్ చరణ్ వాళ్ళు ఎంత సాయం చేస్తారో వాళ్ళకన్నా డబ్బులు ఉపాసన చేస్తుంది. అంటే ఇప్పుడు అపోలో ఉంది, ఇప్పుడు చాలా మంది మొన్న అన్స్టబుల్లో రామ్ చరణ్ వస్తే ఒకరికి ఏదో వాళ్ళ వైఫ్కు ఏదో ఆపరేషన్ చేసి చేపించారని చెప్పాడు. అంటే ఉపాసన ఎట్లా అంటే ఆమె కూడా చాలా మంచిది. అంటే ఆ కుటుంబానికి ఇప్పుడు ఉపాసన చాలా ప్లస్ పాయింట్. ఆమె చాలా అబ్బాయి అవసరం లేదు, అమ్మాయి కూడా అమ్మాయి అయినా పేరు తీసుకురావాలంటే అమ్మాయి అబ్బాయి ఎవరైనా తీసుకురావచ్చు పేరు ఎవరైనా తీసుకురావచ్చు. ఓకే, అయితే టోటల్గా ఓవరాల్గా చిరంజీవి మాట్లాడిన మాటలో తప్పేం లేదు. తప్పేం లేదు. అంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా, అంటే ఒక మనవడు మనవరాలు ఉండాలనిపిస్తుంది. అంటే ఇద్దరు మనవరాళ్ళు ఉన్నా కూడా అప్పుడు అనిపిస్తుంది, అబ్బాచి నాకు ఒక మనవరాలు ఉంటే అయిపోవు అని అనిపిస్తుంది. అట్లా ప్రతి ఒక్కరికి అది కామన్ అన్నట్టు అది. అంతే అలా. థ్యాంక్ యూ.